దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి నీకు వందనాలయ్యా. ప్రభా, ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభా. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 4 నుండి 6 అధ్యాయములు. 4వ అధ్యాయము. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి, సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. ఆయన యందే అతిశయపడుదురు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండడి. యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బోరవూదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారములు గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి. సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి. పారిపోయి తప్పించుకుంటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనము రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసము విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడే నిర్జనముగా ఉండును. ఇందుకై గోనె పట్ట కట్టుకొనిడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవాకు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్నతులగుదురు, యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయముందుదురు. అప్పుడు నేను ఇట్లాంటిని, కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఇలాగు చెప్పబడును. అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసురుచున్నది. అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే మికుటమైన గాలి నా మీద కొట్టుకొనుచున్నది. ఇప్పుడు వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చిచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి, ఆయన గుర్రములు గద్దెల కంటే వేగము గలవి. అయ్యో, మనము దోపుడు సొమ్మైతిమి. యెరూషలేమా, నువ్వు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. దాను ప్రదేశమున ఒకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చిచున్నదని ఎఫ్రాయిము కొండలందు ఒకడు చాటించుచున్నాడు. ముట్టడి వేయువారు దూరదేశం నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమును గూర్చి ప్రకటన చేయుడి. జనములకు తెలియచేయుడి. ఆమె నా మీద తిరుగుబాటు చేసిన గనుక వారు చేని కాపర్ల వలె దాని చుట్టూ ముట్టడి వెత్తురు. ఇదే యెహోవాకు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయం అంటుచున్నది కదా. నా కడుపు, నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. నా ప్రాణమా, బాకానాదం వినబడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరాతెరలను దోచుకొనబడి ఉన్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను, బోరధ్వని నేను ఎన్నాళ్ళు వినుచుండవలెను. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేటుకు వారికి తెలియను గాని మేలు చేటుకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచట వెలుగు లేకపోయిను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయాను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి అయ్యను. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయును. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని. నేను పశ్చాత్తాప పడుటలేదు, రద్దు చేయటలేదు. రౌతులను విలుకాండను చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోవచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయను, వాటిలో నివాసులెవరనూ లేరు.
దోచుకొనబడిన దానా నీవేమి చేయదు. రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకుంటే వ్యర్థమే. నీ వెటకాండ్రు నిన్ను తృణీకరించుదురు. వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, తొలి కానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలే నేను మూర్ఛిల్లుచున్నాను అని ఒగరుచుచు చేతులార్చుచు కేకలు వేయటం నాకు వినబడుచున్నది. 5వ అధ్యాయం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకే ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినంగా చేసుకొని ఉన్నారు. మల్లుటకు సమ్మతింపరు. నేనిట్లా అనుకొంటిని, వీరు ఎన్నికలేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి వద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకొంటిని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచి ఉండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చేల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేసల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడే సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తెచ్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రకారము లెక్కి నాశనము చేయడి. అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయడి అని యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువైనను చూడమనియు ప్రవక్తలు గాలిమాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చేవాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబము వారులారా ఆలకించుడి. దూరము నుండి మీ మీదకి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారు అమ్ముల పొది తెరచిన సమాధి. వారందరూ బలార్జులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మల్ని శేషము లేకుండా నశింపజేయును. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసిందని వారు అడగగా నీవు వారితో ఈలాగు అనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొల్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయడి. యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లిలను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుమా. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగకుండునట్లు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు. పక్షుల వేటగాండ్రు పొంచియుండినట్లు వారు పొంచియుందురు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయంగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు.
అట్టి వాటిని చూచి నేను శిక్షింపకుందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా, ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. ఈలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు? 6వ అధ్యాయము. బెన్యామీనీలారా, యెరూషలేములో నుండి పారిపోవుడి. తెకోవలో బోరధ్వని చేయుడి. బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలవబెట్టుడి. కీడు ఉత్తర దిగ్గు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో మనకు శ్రమ, ప్రొద్దుగుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలం అన్యాయమును అనుసరించి నడుచున్నది కనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఓట తన జలమును పైకి ఉపగచేయునట్లు అది తన చెడుతనమునకు పైకి ఉపగచేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడుకుండునట్లును, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్ల ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమియూ మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకే తన చెయ్యి మరలా వేయినట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలో ఉన్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీయూ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తమ హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితమని వారికి తోచనేలేదు గనుక పడిపోవు వారితో వారిని పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడిడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కాదు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు. ఇరుగు పొరుగు వారును నశించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటను వాడ నేర్చిన వారు. అది ఒక క్రూర జనము. వారు జాలి లేని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములెక్కి సవారీ చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలె వ్యూహము తీరి ఉన్నారు. దాని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించి స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకుము, మార్గములో నడవకుము. శత్రువుల కత్తిని జులిపించుచున్నారు. నలుదిక్కలా భయము తగులుచున్నది. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకు వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏకకుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపము, ఘోరమైన దుఃఖము సలుపము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు. వారు మట్టిలో లోహము వంటి వారు. వారందరూ చెరుపువారు. కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక
త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు నాయన. అయా తండ్రి, మహాకాశంలో సృజించిన దేవుడవు నాయన. ఆయా భూమిని దానిలో సమస్తమును సృజించిన దేవుడవు రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. గొప్ప దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, యెషూరును దేవ, దావీదు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించిన దేవుడవు తండ్రి నాయన. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు, వందనాలు. గొప్ప దేవుడా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం ఇశ్రాయేల్ ప్రజలు నడిపించావు నాయన. ఎర్ర సముద్రం పాయలు చేసావు ప్రభా, ఎరుకో గోడలు కూల్చావు నాయన. అయ్యా, మన్నాను కురిపించావు ప్రభా, బండ నుండి నీళ్ళు ఇచ్చావు నాయన. అయ్యా తండ్రి, పూరేళ్లను కురిపించావు ప్రభా నాయన. అయ్యా, నువ్వు చేసిన అద్భుతాలు ఎన్నో ప్రభా, నీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా, మా కొరకునైనా భూమి మీదకు దిగివచ్చి ప్రభా నాయన, ఆఖరి రక్త బిందు వరకు నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని చిందించావు ప్రభా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, నీకే స్తోత్రాలు. మా పాతాళ వేదలు మీరు అనుభవించారు అయ్యా తండ్రి, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మా కొరకు నాయన అయ్యా, పునరుద్ధానుడై తిరిగి లేచి నాయన పరిశుద్ధాత్మను మాకు సంచకరువుగా దయచేస్తారు, మీకు వందనాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున ప్రభా విజ్ఞాపన చేయుచున్నారు, మీకు వందనాలు. అయ్యా, మా పస్కా బలిగా, మా సమాధానార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా నాయన, మా కొరకు నాయన బలి అయిన యేసయ్యానికి వందనాలు, 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 స్తోత్రాలు నాయన. నిర్దోషమైన, నిష్కలంకమైన, అయ్యా అమూల్యమైన నాయన నీ రక్తాన్ని ఉదయకాలంను ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు క్షమించు, మా పాపములు క్షమించు, మా తలంపులు క్షమించు నాయన, మా ఆలోచనలు క్షమించు ప్రభా నాయన. పరిశుద్ధమైన, పవిత్రమైన నీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయన. శిరస్సుని సిరిపాదం వరకు నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి అయ్యా తండ్రి, మమ్మల్ని ఇంకనూ నీతిమంతులుగా తీర్చండి ప్రభు. దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, మాలోనికి ఇంకనూ రండి, ఇంకనూ బలపరిచి ఇంకనూ నింపండి ప్రభా. అయ్యా, పొంగి పొర్లే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని బలపరిచి వాడిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ప్రభా, నీకు వందనాలు, వందనాలు. తెలివిని, జ్ఞానములు దయచేయి దేవుడవు నీవే. బుద్ధి జ్ఞానములు దయచేవాడవు నాయన. ఆలోచన అనుగ్రహించేవాడు, భయభక్తులు పుట్టించేవాడవు ప్రభా. అయ్యా నాయనా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు నాయన. నీ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో నెమ్మదిస్తుంది ప్రభా. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయండి నాయన. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమేమై ఉన్నాము నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే ప్రభా. దినదినం మీరు చూపుతున్న నూతనమైన వాత్సల్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. కూడా నీ కృపాసన వద్దకు వచ్చి ఉన్నాం, నీ కృప కొరకు వేడుకొంచున్నాం ప్రభా నాయన. మాపై, మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగును గాక. మా కుటుంబాలపై, మా కుటుంబంలో ఉన్న వారందరిపై నీ కృప కలుగును గాక. అయ్యే, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిపై నీ కృప కలుగును గాక నాయన. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచండి, మారు మనసు దయచండి, పశ్చాత్తాపము దయచండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా. అయ్యా, ఒప్పింపచే ఆత్మ బలముగా యేసు క్రీస్తు నామంలో పనిచేయునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా, నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి, నీ వెలుగుడు ప్రకాశింపచేయండి నాయన. అయ్యా, క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నారు. రూపాంతరపరచండి, రూపులకు మార్చుకుంటే నామినేషన్స్ పేదం తొలగించండి అయ్యా. బుద్ధి కలిగిన కన్యకుల వలె నాయన, సిద్ధపాటు కలిగిన జీవితాలు, మెలకువగలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు. గొప్ప దేవుడా నాయన. దైవజనురాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాయి. ఎవరు ఏ రీతిలో నీ సేవలో కొనసాగుచున్నప్పటికీ అయ్యా, వారిని అయ్యా మీరు బలపరచండి, అభిషేకించండి, వాడుకొని నీ చిత్తం చేటుకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించి నీ రాజ్యం స్థాపించండి ప్రభా తండ్రి నాయన. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నజరేయుడైన యేసుక్రీస్తును లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సువార్త ద్వారాలు యేసుక్రీస్తునామములో తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి నాయన. ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించండి రాజానికి వందనాలయ్యా. ఇగో నాయన, ఆగస్టు 15
స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి నాయన ఇగో మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. అయ్యా భారతదేశంపై నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక నాయన. 150 కోట్ల ప్రజలపై నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక, రక్షణార్థమైన సన్నిధి కాంతి అయ్యా మా దేశమందంతటా ప్రకాశించబడును గాక నాయన. సమృద్ధి వెలుగు, సమృద్ధి జీవము, సమృద్ధి వాక్యముతో మా దేశం యేసు క్రీస్తు నామంలో నింపబడును గాకని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యగోని భక్తులు నాయన చేసిన ప్రార్థనని సన్నిధిలో ఉన్నాయి ప్రభా. నీ పేరు పెట్టబడిన నీ జనము ప్రభా తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థన అయ్యా నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభా. నాయన ప్రతి ప్రార్థనకు నజరేయుడని యేసు క్రీస్తు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశంలో మహారక్షణ కలుగును గాక అయ్యా, మా దేశంలో మహారక్షణ కలుగును గాక. అయ్యగో నాయన ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీరు మా దేశాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. నాయన అయ్యా రక్షణ కార్యము మా దేశంలో జరిగించండి, గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించండి నాయన. కడవరి వర్షమే ఈ దినమున మీరు నాయన కుమ్మరించబడండి ప్రభా. నాయన అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతో మీరు దిగిరండి ప్రభు. ఒక బలమైన ఉజ్జీవము, కడవరి వర్షము, కడవరి ఉజ్జీవము అయ్యా మా దేశంలో రగులు కొనుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఇగో కడవరి వానాకాలంలో వర్షంలో దయచేస్తున్న వాగ్దానం నిశ్చయముగా మా దేశం పక్షంగా నెరవేర్చండి. కోటాను కోట్ల ప్రజలు రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని విషయాలు మా దేశానికి స్వస్థత కలుగును గాక. ఓ నిశ్చయంగా స్వస్థత కలుగును గాక నాయన. అయ్యా తండ్రిగా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యా వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రభా. అయ్యా ఎక్కడెక్కడైతే ఈ దినం ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుందో ఓ నిశ్చయంగా ఆయా ప్రదేశాల్లో గొప్ప బలమైన ఆత్మ కార్యం యేసు క్రీస్తు నామంలో జరుగును గాక నాయన. అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతో మీరు దిగిరండి, మా దేశాన్ని దర్శించండి, మహారక్షణ మా దేశానికి దయచేయమని. అయ్యా మా దేశం పేలుబడి చేస్తున్న వ్యతిరేక శక్తులు దుష్టుడి కాడి నిశ్చయంగా యేసుక్రీస్తునామములో విరిగిపోవునుగాకని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో గొప్ప విడుదల కలుగునుగాక. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్, నెగిటివ్ స్పిరిట్స్ అని యేసు నామంలో లయపరచబడునుగాకని ప్రార్థిస్తే ఉదయకాలమున మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అంతా నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.